హాయ్! ఈరోజు 'పొదరిల్లు' సీరియల్‌లో స్టోరీ విషయానికొస్తే బావుంది ఎపిసోడ్. గూస్ బంప్స్ తెలుసా? మహాలక్ష్మి వచ్చేసి ఇతనే నా భర్త అని చెప్పి చక్రిని చూపించి, ఇదే నా అత్తగారి ఇల్లు, ఇదే నా తాళి అని చూపిస్తుంది. అస్సలు గూస్ బంప్స్ ఎపిసోడు. ఇంకా చక్రి అయితే పూల వానలో తడిసిపోతా ఉంటాడు. ఇంకా ఈరోజు స్టోరీ విషయానికి వస్తే చక్రి, కేశవ వచ్చేసి ఆ బుస్సు వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. అదే వాళ్ళ లవర్ ఇంటికైతే వెళ్తారు. వెళ్తున్నప్పుడు ఫస్ట్ వాళ్ళ ఇల్లు తెలియక అలా కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటాడు. అప్పుడే ఆ అమ్మాయి శైలజ వాళ్ళ నాన్న లోపలికెళ్తే పోతుంటాడు. ఇంకా చక్రి అంటాడు, "ఇప్పుడు మీ మామగారికి వేరే ఇళ్లల్లో దూరే అలవాటు లేకపోతే అదే మీ బుస్సు వాళ్ళ ఇల్లు" అని చెప్పేసరికి, "సరే పోదాం పద" అని చెప్పేసి లోపలికైతే వెళ్తారు. వెళ్ళిన వెంటనే బుస్సు, 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 బుస్సు అని పిలుస్తాడు ఇంకా కేశవ వచ్చేసి. ఆ అమ్మాయి అయితే బయటకొస్తుంది. అంతలోపల శైలజ వాళ్ళ అమ్మ వచ్చి, "ఎవర్రా మీరు? తలుపులు తీసుంటే లోపలికి అమాంతం వచ్చేస్తారా మీరు" అనేసరికి వీళ్ళు పేర్లు పెట్టుకుంటారు. వాళ్ళ అమ్మకేమో వచ్చేసి త్రాచుపాము, ఆ అబ్బాయికేమో కట్లపాము, అలాగే వాళ్ళ నాన్నకేమో వానపాము అని పేర్లు పెట్టుకుంటాడు. చక్రి ఆ పేర్లు పెట్టేది కూడా, "అరే అదిగో ఇవి ఖచ్చితంగా తాచుపామే బుస్సు కొడుతున్నారు చూడు" అని చెప్పేసి తను అంటాడనమాట. చక్రి వచ్చేసి, "ఎవర్రా మీరు? తలుపులు తీసుకుంటే లోపలికి వచ్చేస్తావా" అనేసరికి అంతలోపల బుస్సు వస్తుంది. కేశవ అంటాడు, "లోపల ఏం చేస్తున్నావు? గడ్డి పీక్కుంటున్నావా" అని చెప్పేసి చక్రి అయితే అంటాడు. కేశవ అయితే అంటాడనమాట బుస్సుతోటి, "మీరేంట్రా ఇక్కడ వచ్చారు" అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా అంటుంది, శైలజ కూడా అంటుంది. అంతలోపల శైలజ వాళ్ళ అమ్మల్ల, ఏందండి వీళ్ళంతా" అని చెప్పేసరికి, "నిన్న మా బావమరిది వచ్చేసి ఇంటికి తిట్టడానికి వచ్చారు కదా, నా మాటలు అనడానికి వచ్చారు కదా, అందుకే మేము వచ్చాము" అని చెప్పేసి కేశవ చెప్తాడు. అలాగే చక్రి వచ్చేసి, "మా తమ్ముడు బావమరిది వచ్చాడు, కొట్టలేదని ఫీల్ అవుతున్నాడు, అందుకే 2 డేస్ పోదామని వచ్చాము" అని చెప్పేసి చక్రి కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇంకా వాళ్ళొచ్చేసి, "మాకు ఇష్టం లేదు మీ ఇంటికి ఇవ్వడము, మేము మీ ఇంటికి పంపడము, మీదొక ఇల్లా" అని చెప్పేసి అడిగేసరికి, "మాది ఒక ఇల్లు అని చెప్పి అంటున్నారా? మీదేమన్నా పెద్ద ఇల్లా? మీదేమన్నా పెద్ద ప్యాలెస్సా ఇది? ఏమి ఉంది ఇక్కడ? ఒక అడుగు పడుకుంటే రెండో అడుగు బయటేయాల్సి వస్తుందని" చెప్పేసి చక్రి అంటాడు. అంతలోపల ఆ అబ్బాయి శైలజ వాళ్ళ అన్న కూడా వచ్చేసి, "మీరు ఇక్కడి నుంచి కదలండి, పోండి పోండి" అని చెప్పి నెట్టడానికి వస్తారు. కానీ వాళ్ళు నెట్టలేకపోతాడు. చక్రి దిట్టంగా నిల్చుంటాడు. ఆ అబ్బాయి నెట్టలేకపోతాడు. ఇంక దానికి కేశవకి కోపం వస్తుంది. "ఏంది మా అతని మీద చేయేస్తావా" అని చెప్పి చెయ్యి వెనక్కి తిప్పి, "నేను నిన్న లేను, నేను గాని ఉండుంటే నువ్వొచ్చేసి ఇంకా చెయ్యి మెలితిప్పి ఉండేవాడిని, నీ పని అయిపోయిండేది" అని చెప్పేసి కేశవ కూడా చెప్తాడు. ఇంక వాళ్ళొచ్చేసి భయపడుతున్నారు గానీ, అమ్మో! ఆమె నోరు తెరిస్తే గబ్బే అమ్మ. శైల వాళ్ళమ్మ నోరు తెరిస్తే, "నువ్వు కొడతావా? నన్ను కొట్టమంటావా?" అన్నట్టుంది ఆవిడైతే. ఇక మా ఇంటి గురించి మాట్లాడుతున్నారు. "మీ ఇల్లేమో ఇది ఇలా ఉంది కదా" అని చెప్పేసి మాట్లాడతారు. అంతలోపల వాళ్ళ అమ్మ ఉండేసి అంటుంది, "అరే చూడవే, నీ ఇంటి గురించి వాళ్ళు అలా చులకన చేసి మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవా" అనేసరికి, ఇంకా బుస్సు కూడా ఉండి, "మీ అన్న చూడు ఇలా మాట్లాడుతున్నాడు" అనేసరికి, మీ అన్న మా ఇంటి మీదకొచ్చి గొడవ చేశాడు, కానీ కనీసం మా చక్రి ఊరికే మాట్లాడుతున్నాడే గానీ మీ అన్న గొడవ చేశాడు అని చెప్పేసరికి, శైలజ వాళ్ళ అమ్మ ఉండేసి, "చూడవే ఇలాంటి వాళ్ళనా నువ్వు చేసుకుంటానని చెప్పేది, వాళ్ళు మన ఇంటి మీదకి గొడవకొచ్చారు అంటే, మనమే కదమ్మా వాళ్ళ ఇంటి మీదకి ఫస్ట్ గొడవకెళ్ళింది, అందుకే వాళ్ళు వచ్చారు కదా, మనం కూడా అలాంటి వాళ్ళమే కదా" అని చెప్పేసి ఈ అమ్మాయి అయితే మాట్లాడుతుంది. ఇంకా కేశవ వచ్చేసి, "నన్ను బుస్సు లవ్ చేస్తున్నది" అంటే, బుస్సు అంటే, "నువ్వు నన్ను లవ్ చేయట్లేదా" అంటుంది. "నన్ను తప్ప ఇంకెవరిని చేసుకోను" అంటున్నది. అంటే, "నువ్వు నన్ను చేసుకోవాలి అనుకోవట్లేదా" అని చెప్పేసరికి, "నువ్వు ఉండవే బుస్సు, నీ రీల్స్ పిచ్చి చూపిస్తా ఉన్నావు" అని చెప్పేసి వాళ్ళ ఇంటికెళ్ళేసి ఇంక కొట్టలేదు కానీ ఆ అబ్బాయిని మెలితిప్పుతారు అంతే. ఇంక ఆ అబ్బాయి కొట్టడానికి వస్తారు. వాళ్ళ అమ్మ అయితే నోరు చేసుకొని పడిపోతుంటుంది. ఇంట్లో వచ్చినప్పుడు మాట్లాడి పంపించేసి ఉండొచ్చు కదా, అలా కాకుండా నోరేసుకొని పడిపోతుంటుంది. "మీ అమ్మాయి నన్ను లవ్ చేసింది, మీ అమ్మాయికి ఇష్టం లేదని చెప్పమని చెప్పు, ఇంక నుంచి ఆ అమ్మాయి ఫేస్ కూడా చూడను" అని చెప్పేసి కేశవ చెప్తాడు. దానికి శైలజ ఉండి, "నేనెందుకు చెప్తా, నాకు తనంటే చాలా ఇష్టము" అని చెప్పేసి తను మాట్లాడుతుంది. అలా మాట్లాడేసి, "ఇంక మేమైతే వెళ్తున్నాం మేము" అని చెప్పేసి వస్తా ఉంటారు. ఇంకా కేశవ అంటాడు, "అరే మనం వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయికి వార్నింగ్ పడుతుందేమో" అని చెప్పేసి అనేసరికి చక్రి ఉండేసి, "ఇదిగో ఆ అమ్మాయి మా ఇంటి పిల్ల అయిపోయింది, ఆ అమ్మాయిని ఏమన్నా అంటే మేము ఇంట్లో నలుగురం ఉన్నాం, వచ్చేస్తాము, ఆ అమ్మాయిని ఏం అనొద్దు" అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళ నాన్న వచ్చేసి అమ్మాయితో అంటాడు, "అమ్మ వద్దమ్మా, వాళ్ళు చూసావా ఎలా ఉన్నారో, వాళ్ళ ఇంటికి మాత్రము నేను ఇవ్వదలుచుకోలేదు, మర్చిపోమ్మా, నీకు అడిగిందంతా నేను ఇచ్చాను కదా, కానీ ఇది మాత్రం వద్దమ్మా" అంటాడు. ఆ అమ్మాయి అయితే ఏం మాట్లాడదు. కానీ వాళ్ళ అమ్మ మాత్రం వామ్మో భయంకరంగా నోరేసుకొని పడిపోతుంది.
ఇంకా ఆ పెళ్ళైతే లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటండి ఇది? దీనికి ఏదో ఒకటి చేయాలండి అని చెప్పేసి ఆవిడైతే అంటుంది. ఇంకా వీళ్ళు ఎదురు చూస్తుంటారనమాట. మాధవ వచ్చేసి ఎక్కడికి పోయారు వీళ్ళు? ఉదయాన్నే ఎక్కడికి పోయారా అని వెయిట్ చేస్తుంటారు. అంతలోపల వస్తారు. బండోడు, మొండోడు అని పేరు కూడా పెట్టుకునింది. ఎవరు? మా మా పేరు మహాలక్ష్మి పేరు కూడా పెట్టుకునింది. వాళ్ళొచ్చింది. ఎక్కడికి పోయారు అనేసరికి వాళ్ళ అన్న, మేము జాగింగ్‌కి వెళ్ళాము, వాకింగ్‌కి వెళ్ళాము అని చెప్పేసి మాట్లాడుతుంటారు. మీరు వాకింగ్‌కి వెళ్లారా? వాకింగ్‌కి వెళ్ళే ఫేస్‌లేనా? నా ఫేస్ అయి చూపించండి అని చెప్పేసి మాధవ అడుగుతాడు, కేశవ అడుగుతాడు. ఆ అమ్మాయి కూడా అడుగుతుందనమాట. అవును, మేము వాకింగ్‌కే పోయాము అని చెప్పేసి అంటాడు. సరే, ఏదైనా ఇంటి మీదకి గొడవ తెచ్చేటట్టే ఉన్నారు మీరు అని చెప్పేసి వాళ్ళ అన్న కూడా అంటాడు. లేదులే అని చెప్పేసి వీళ్ళైతే ఇంక వీళ్ళ పని వీళ్ళు చూసుకుంటుంటారు. అంతే. కట్ చేస్తే వీళ్ళున్నారు కదా, శైలజ అమ్మ నాన్న ఉన్నారు కదా, వాళ్ళైతే ఇంటికైతే వస్తారు. వచ్చేసి అంతలోపల ఆయన పెద్దాయన కూర్చొని ఉంటాడు కదా, నువ్వేనా వాళ్ళ తండ్రివి అని చెప్పేసరికి అవును అనేసరికి ఆవిడుండేసి, అందుకేనా నీ పిల్లకాయలు నీకని ఊరి మీద వదిలేస్తున్నావు అనేసరికి, నువ్వు ఉండవమ్మా, కదిలిస్తే గొడవ పట్టుకుని తట్టుకున్నావు, ఏం మాట్లాడుతున్నావా నువ్వు అని చెప్పేసి ఆ పెద్దాయన కూడా అండం అయితే జరుగుతుంది. ఇంకా అది చూసి కన్న వచ్చేసి, అన్న రండి రండి, ఏదో గొడవ జరుగుతున్నది ఇక్కడ అని చెప్పేసి అయితే కన్న అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తారు. ఇంకా వాళ్ళంతా వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అయితే భలే మాట్లాడుతుంది. అబ్బా, ఇదేమో ఇది ఒక ఇల్లా? ఈ ఇంట్లో ఒక శాపం ఉంది, ఏ ఆడదైనా ఇక్కడ ఉంటుందా? ఎవ్వరు ఉండరు అని చెప్పేసి మా పిల్లని మేము ఎట్లా ఇస్తాము అని చెప్పేసి అంటుంది. దానికి ఇంకా కేశవ వాళ్ళు ఉండేసి, మీ అమ్మాయి నా వెనకాల పడింది, నేనైతే కాదు అనేసరికి, మీ అబ్బాయిని మీరు అదుపులో పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళ నాన్నతో కూడా మాట్లాడుతుంది ఆవిడ. శైలజ వాళ్ళ అమ్మ వచ్చేసి వరాలు కదా అంపే, ఆ వరాలు మాట్లాడుతుంది. అంతలో ఇది ఇంకా అమ్మాయి అప్పుడే దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటుంది. ఒక సినిమా లెవెల్లో ఉంది తెలుసా అసలు. దేవుడికి దండం పెట్టుకొని మహాలక్ష్మి గబగబా బయటకు వచ్చేసరికి ఆమె నోరు పడేసుకొని మాట్లాడుతూనే ఉంటుంది. అంతలోపల ఈ అమ్మాయి వచ్చేసి, ఆపండి, ఏం మాట్లాడుతున్నారు అనేసరికి, నువ్వెవరు అని అడుగుతుంది. నేను ఇంటి కోడలని, చక్రియ నా భర్త, ఇది నా అత్తారి ఇల్లు అని చెప్పేస్తుంది. గూసు బంప్స్ వస్తాయి వాళ్ళకు కూడా, మనకు కూడా. ఓర్ని అమ్మ, ఎన్ని రోజులైంది చక్రి ఎంత బాగా నా హస్బెండ్ అని చెప్పిందో అనిపిస్తుంది. ఇంకా చక్రి అయితే పూల వాన వస్తుంటుంది, దాని మీద ఇట్లా అంటుంటే పూల వాన వస్తుంటుంది. పూల వానలో తడిసిపోతా ఉంటాడు తనైతే. ఇక బాగుంది ఎపిసోడ్ అయితే మాత్రం చూడడానికి. చక్రి అయితే పూల వానలో తడిసిపోతా ఉంటాడు తను. మాట్లాడుతుంది. ఆవిడ నోరు తెరిచి మాట్లాడే లోపల శైల వాళ్ళమ్మ వచ్చేసి, ఆగమ్మ అని చెప్పేసి మాట్లాడే లోపల, మీరు ఆగండి, ఏంది మీ హస్బెండ్ పక్కన ఉన్నా కూడా 5 మంది మగవాళ్ళతో మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మీరెంత మాత్రం అని చెప్పి అనుకోవాలా? ఇది ఇక్కడ ఎవరు ఉండరని చెప్పారా? నేను ఇంటికి వచ్చాను, నేను ఇంటి కోడల్ని, నేను ఆ చక్రి భార్యని, నేను ఆ కన్నా వచ్చేసి నన్ను దానేమంటారు, సొంత బిడ్డలాగా చూసుకుంటాడు. సొంత బిడ్డలాగా నేను తనను చూసుకుంటున్నాను. ఇతనికి పెద్ద ఆయన అంటావా? ఆయన ఇక్కడ కాపులా ఉంటాడు, నన్ను సొంత అమ్మ అని చెప్పి నన్నైతే పిలుస్తాడు. ఇంకా పెద్ద ఆయన్ని, ఈ పెద్ద ఆయన ఉన్న చేశారా, నన్నైతే సొంత బిడ్డలాగా చూసుకుంటా ఉంటారు. ఇంకా చక్రి వచ్చేసి నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాడో తెలుసా. ఇప్పుడు మీరు ఆస్తి గురించి మాట్లాడుతున్నారా, ఇల్లు గురించి మాట్లాడుతున్నారా? ఈ ఇల్లు వచ్చేసి నేను వచ్చేసి మంచి కోటీశ్వరాలని, మా ఇంట్లో పనిచేసే వాళ్ళ లెక్క మీరు వచ్చేసి, నేనైతే కోటీశ్వరాలని. అలాంటిది నేను ఇక్కడికి వచ్చి సర్దుకొని పోయి నేను ఉంటున్నాను, మీరెంత అని చెప్పేసి బడా వాయిచ్చేస్తుంది అసలు. ఇంకా చక్రి ఉండేసి కేశవతో అంటాడు, నాకు గూసు బంప్స్ వస్తున్నాయి అనేసరికి కేశవ ఉండి, మా అందరి పరిస్థితి కూడా ఇదేరా అని చెప్పి ఇంకా అందరూ సంతోషంగా ఉండిపోతారనమాట. అసలు వాళ్ళైతే ఇంకా నోరు తెరవలేరు. శైలజ వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు కదా, అట్లా కప్ అని చెప్పి నోరైతే మూసేసుకుంటారు. బెలే మాట్లాడేస్తుంది అబ్బా అసలు. ఇక్కడ వచ్చేసి ఏం శాపం ఉంది, 2 రోజుల నుంచి ఉన్నాను కదా, నాకు ఏమైనా కాళ్ళు చేతులు పడిపోయినాయా, నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పేసి అమ్మాయి మాట్లాడుతుంది. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతారు. కేశవాకి పెళ్లి చేసేది మీ అమ్మాయిని ఇచ్చేది ఇవ్వండి మీ ఇది, కానీ మాకైతే మాత్రం వచ్చేసి నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడలేక వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా మహాలక్ష్మి అడుగుతుంది, ఏమి పుత్ర, నేనైతే బాగా మాట్లాడానంటే, సూపర్గా మాట్లాడావు అని చెప్పేసి ఆ పెద్దాయన కూడా చెప్తాడనమాట. అంతే దర్జాగా గర్వంగా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సాధించేశాను అన్నట్టు లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా వీళ్ళు కూడా చాలా ఆనందంగా తేలిపోతూ ఉంటారు. ఇంకా చక్రి ఆనందానికైతే అసలు అవధులే లేవు అసలు. వాళ్ళన్నని మాధవాని ఇలా ముద్దు పెట్టుకొని, అబ్బా నా వైఫ్ నన్ను హస్బెండ్ అని చెప్పింది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఇంకా లోపలికి వెళ్ళేసి అందరు కృతజ్ఞతగా నిల్చో ఉంటారు. అప్పుడు అడుగుతుంది మహాలక్ష్మి, ఏంటి మీరందరూ ఇట్లా లైన్గా నిల్చున్నారు అనేసరికి, మీరు మా ఇంటి మీద శాపం ఉంది, మా ఇంట్లో ఎవరు ఆడవాళ్ళు ఉండరు అని చెప్పని అన్నారు కదా, అది మీ వల్ల మాకు పోయింది అనేసరికి ఉన్నదే చెప్పాను. మీ అత్త ఇలా బిహేవ్ చేసింది కాబట్టి మీకు ఆ చెడ్డ పేరుంది. ఇప్పుడు మామూలుగా మంచి తొందరగా చేరుకోవడం కష్టం, కానీ చెడు మాత్రం తొందరగా చేరుకుంటుంది. నేను ఉన్నదే చెప్పాను అని చెప్పేసరికి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంకా మనము రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు. పెద్దాయనేమో ఆ మార్వాడి అమ్మాయితో మాట్లాడుతుంటాడు. ఇంకా చక్రి వచ్చేసి మహాలక్ష్మికి తను ప్రపోజ్ చేస్తున్నాడు అనుకుంటా, మీరంటే నాకు ఇష్టము అని చెప్పేసి ప్రపోజ్ చేస్తున్నాడు. ఇది ఫస్ట్లోనే చేసి ఉండాల్సింది, తను ప్రపోజ్ చేస్తున్నాడు. ఇంకా బుస్సు వీళ్ళు వచ్చేసి హ్యాపీగా పార్కులో మాట్లాడుకుంటున్నారు. అంటే నలుగురికి 4 జంటలు వచ్చేసాయి అనమాట. చూడడానికి బాగుంది. ఈరోజు గూస్ బంప్స్. అసలు మహాలక్ష్మి మాట్లాడుతుంటే ఎంత ఆనందం వేసిందో తెలుసా. అసలు నాకు లిటరలీ కళ్ళ నుంచి నీళ్లు కూడా తిరిగినాయి. అబ్బా, అసలు ఎన్నాళ్ళు చక్రిని విలన్గా చూపిస్తున్నారు, హీరోగానే చూపించట్లేదు. మహాలక్ష్మికి వాళ్ళిద్దరికి పడ్డమే లేదు. వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది. అదే ఈ రోజు ఎపిసోడ్లో మాత్రం నాకు అదే బాగా అనిపించింది. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.